హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై క్రియేటివ్ ప్యాషన్. నేను మీ హేమ. ఈరోజు మన వీడియో అంటే మీకు అర్థమైపోయింది కదండి, చికెన్ లాలీపాప్స్. చికెన్ లవర్స్ కోసం నేను ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీతో మీ ముందుకి వచ్చేస్తాను అనమాట. అదే చికెన్ లాలీపాప్స్ అండి. చికెన్ లాలీపాప్స్ అండ్ చికెన్తో చేసిన ఏ రెసిపీస్ అయినా సరే చికెన్ లవర్స్కి ఎంతో ఇష్టం కదా. బయటికి వెళ్ళి తినే పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లోనే చాలా ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. దానికోసం ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసి పక్కన పెట్టాలి. ఇలా మనకి మార్కెట్కి వెళ్ళి చికెన్ వింగ్స్ కొట్టిస్తారు, లేదంటే ఇలాంటి వింగ్స్తో మనం లాలీపాప్స్ని తయారు చేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా ఉన్న కండంతా తీసుకుని కిందకి లాగి పక్కపక్కలు ఉన్న మాంసం అంతా తీసేసి కట్ చేసి పక్కన పెట్టేయాలండి. నెక్స్ట్ కింద ఉన్న ఇక్కడ బోన్ ఉంది కదండి, దాన్ని కూడా ఫ్లాట్గా చేసుకుంటే మనకి లాలీపాప్ అనేది నుంచుంటుంది అన్నమాట. మిగతాది కూడా అలా చేసేసుకొని మనం లాలీపాప్స్ని రెడీ చేసేసుకోవచ్చు. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం? ఎవరికైనా సరే ఏవైనా సరే రెసిపీస్ని టేస్ట్ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఆ రెసిపీస్ని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మనం ఇలా లాలీపాప్స్ని రెడీ చేసుకునే వాటిని యూజ్ చేయాలి, వీటిని యూజ్ చేయకూడదండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని ఈ లాలీపాప్స్ని అన్నిటిని యాడ్ చేయాలి. 1 స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, 1/4 బ్లాక్ పెప్పర్ పౌడర్, ఒక హాఫ్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి, సాల్ట్ ఇవన్నీ బాగా పట్టేంత వరకు మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు, 2 స్పూన్స్ మైదా లేదా వీట్ ఫ్లోర్ని వేసుకోవచ్చు. అలా వేసుకొని మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత 1 ఎగ్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. కారం ఇవన్నీ కూడా మనకి బయటికి వస్తాయన్నమాట. మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ వెనిగర్ వేసుకుని ఒక హాఫ్ స్పూన్ లేదా 1 స్పూన్ సోయా సాస్ వేసుకుని మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ కోటింగ్ ఉన్నది చూడండి, ఇందులో వెనిగరు సోయా సాస్ వేయడం వల్ల లూజ్ అవుతుంది. వాటర్ ఏమి వేయనవసరం లేదు. ఈ లాలీపాప్స్ని దాంట్లో ఉన్న గ్రేవీతో పాటు ఇలా తీసి 1 మినిట్ ఇలా మీరు పట్టుకుని వేపండి. అలా పట్టుకుని వేపినప్పుడు అవి నుంచుంటాయి. లేదు అని చెప్పేసి ఇలా జస్ట్ ఎలా వేసిస్తే జస్ట్ అలా పడుకుని పోయినట్టుండి అవి మనకి నుంచోవండి గ్రేవీలోని. సో ఇలా టర్న్ చేసుకుని ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది, లైట్ కలరు. ఇక్కడ మీరు రెడ్ కలర్ని కూడా వేసుకుని వేపుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం సాస్ని రెడీ చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి బదులు నేను ఇక్కడ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఆనియన్ బేస్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. అలా అయిన తర్వాత రెడ్ చిల్లీ బదులు నేను ఇక్కడ షీజ్వాన్ సాస్ని యాడ్ చేస్తున్నాను. సోయా సాస్ కూడా వేసి ఫ్రై చేద్దాం. తర్వాత టమాటో సాస్ వేసి ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అనేది మనకి బయటకు వస్తుంది అన్నమాట కొంచెం సేపటికి. అప్పుడు కార్న్ఫ్లవర్ వాటిని ఇందులో యాడ్ చేసేసుకొని ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకొని షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సాల్ట్ని యాడ్ చేసి ఫ్రై చేద్దాం. అలా ఫ్రై చేసేసిన తర్వాత కొంచెంసేపటికి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు లాలీపాప్స్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ సాసెస్ అన్నీ బాగా కోట్ చేయాలి. అలా కోట్ చేశాక కరివేపాకు, కొత్తిమీర వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా బాగున్నాయి కదా, చూడడానికి తినడానికి కూడా చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉన్నాయి. ఇలాగా నేను అల్యూమినియం ఫాయిల్ని ఇలా పైన పెట్టుకుంటున్నాను. చూడడానికి కూడా చాలా బాగుంటాయని ఇలా ఒక ప్లేట్లో డెకరేషన్ చేసిస్తే ఎంత బాగుంటుందో కదండి. తినేవాళ్ళు అనిపిస్తుందా మీకు? 1 పీస్ ఒకటి కాకపోతే 4 తినండి. ఒకసారి ట్రై చేసి అవి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని సజెస్ట్ చేయండి. ప్రతి వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల నాకు ఒక బూస్టింగ్గా ఉంటుంది.